అంటే అక్కడ రాజు అప్పుడు ఫిడేల్ వాయించింది అనేది ఎట్లొచ్చిందో, నిరో చక్రవర్తి ఫిడేల్ వాయించింది అనేది ఏదైతే వచ్చిందో ఇప్పుడు కరెక్ట్ వర్తిస్తుంది. మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, లైవ్గా చూస్తున్నటువంటిది. కరువుతోటి అల్లాడుతున్న అనే విషయం ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళ నివేదికలు చెప్తున్నాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయని అంతర్జాతీయంగా చెప్తున్నటువంటి సమయంలో కూడా ఈయన మాత్రం పూర్తి స్థాయిలో నీళ్ళు అక్కడి నుంచి పోతుంటే నేను ఎత్తను అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటిది అంటే నిజంగానే విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇంకా అందరూ అంటున్నట్టు ఓ షాడిజంతో కూడినటువంటి మనస్తత్వంతో చేస్తున్నటువంటి. జనరల్గా రైతులు ఏమైనా నీళ్లు కనిపిస్తే టైంకు కరువు రాకపోతే పక్కన పొలం నుంచి అయినా గుంజుకొని పెట్టుకుంటుంటారు. రాత్రిపూటను ఏడంగా పోయన్నా విత్ మోటార్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము అనే ఒక ఆలోచనతో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎండిపోతుంటే పంటలు ఎండిపోతుంటే అరే ఈడంగా నీళ్లు పోతుంటే నువ్వు ఆంధ్రాకు పంపిస్తున్నావు. పర్ఫెక్ట్గా ఆడ ఆంధ్ర నువ్వు ఫ్లోర్ నీళ్ళనే ఎత్తిపోస్తున్నారు అక్కడ దాని దగ్గర ఈజీగా. ఆ రకమైనటువంటి వాళ్ళు ఎత్తిపోసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నీవు పరిపాలిస్తున్నటువంటి నిన్ను ఎన్నుకున్నటువంటి వాళ్ళవి పంట పొలాలు ఎండబెడుతున్నావు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం మీది. అందుకే ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఒకటే అనుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇక ముఖ్యమంత్రి నా లైఫ్ టార్గెట్ నెరవేరింది, ముఖ్యమంత్రి అయిపోయినా ఎంజాయ్ చేద్దాం, ఆ మాటలు ఈ మాటలు అనుకుంటే 2-3 ఏళ్ళు అందాం, తర్వాత ఉంటుంది, ఇక పోతుంది అన్నట్టు. పార్టీ నాసు కాదు, పార్టీ నా సొంత పార్టీ కాదు, మునిగితే పార్టీ మునుగుతుంది. వ్యక్తిగతంగా నేను లాభపడ్డా, ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది, అదేవిధంగా డబ్బులు సంపాదించుకునే కానీ సంపాదించుకుంటున్న వ్యక్తిగతంగా. ఇట్లాంటి ధోరణితో పరిపాలన చేయడం మాత్రం చాలా అత్యంత అభ్యంతరకరమే కాకుండా తెలంగాణ సమాజానికి ద్రోహం చేసినట్టే అవుతారు. తెలంగాణలో మీరు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటిది. లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చారిత్రక ద్రోహము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయినట్టు కాబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయ్యేటువంటి పరిస్థితి ఎన్నడూ మళ్ళీ జన్మలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో కూడా ఇన్సైడ్ మీటింగ్ అదే కనిపిస్తుంది. ఇన్సైడ్ మీటింగ్ ఎవరు కాంగ్రెస్ నాయకులకు చెప్పారు, ఇదంతా అయితే ఎవరి దాలు చూసుకోవాలన్నట్టే ఆయన అంతర్గత మనస్తత్వం చెప్పింది. మళ్ళీ వచ్చేది ఉందో లేదో అనేటువంటి ఈ కాన్సెప్ట్ తోటే ఉన్న కాడికి ఎంజాయ్ చేయాలి, ఉన్న టైంలో ఎంజాయ్ చేయాలి పదవిని అనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు. ఇది అత్యంత జుగుప్సాకరమైనటువంటి అంశమే. ఇందాక అంటున్నాడు బూతులు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కూడా అయిపోయాక కిందికి దిగినాక జర్నలిస్టుల ముందు ఇంకెక్కువ బూతులు మాట్లాడడం. అరే మైక్ ముందు కాకుండా అన్ని బూతులు మాట్లాడడం వల్ల ముఖ్యమంత్రి అనిపించుకోరండి. ఆ తర్వాత బయటకు వచ్చి జర్నలిస్టులే తిట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. మీకు ఏదైనా ఉంటే కరువుకు సంబంధించినటువంటి దాంట్లో వెంటనే అఖిలపక్షం పెట్టి ఇంజనీర్ల నిపుణులను పెట్టి వీళ్ళ సలహాలు తీసుకొని కరువును ఎట్లా ఎదుర్కొంటాడో చెప్పేసి ఆంధ్రాకి వెళ్ళిపోకుండా చూడండి. నీళ్ళు మీరు ముఖ్యంగా అన్ని నీళ్లు వేస్టేజ్ పోయి కొన్ని ఆంధ్ర ఉపయోగించుకుంటున్నది. మీరు ఈ 4 రోజులు చూసేసరికి ఆడ మొత్తం నీటి ఫ్లో తగ్గిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటిది. ఇట్లాంటి పరిస్థితులలో మీరు పరిపాలనకు అనర్హుడుగా పరిపాలనకు ముఖ్యమంత్రి పనికిరాడు ఈయన అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీకు మీరే మీ మాటల ద్వారానే అందరు బయట అనుకుంటున్నారు ఈజీగా. ఇప్పుడు మేము తిరుగుతూనే చెప్తున్నారు, అరే బూతులు తిట్టడానికే మీటింగులు పెట్టుకుంటుండేది ముఖ్యమంత్రి అనేది సామాన్య జనం అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. తిట్టడం కోసం మీటింగులు పెడుతున్నారు. ఎవరైనా ఏదైనా కొత్త పథకం పెట్టడానికో కొన్ని అందించడానికో ప్రజలకు మేలు చేయడానికో ఇట్లాంటి కరువు సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవడానికో పెడతారు మీటింగులు. నేను ఈ రకంగా కరువును ఎదుర్కొన్నా, నీటి చుక్కను ఒడిచిపట్టి నేను అందిస్తున్నా అని చెప్పుకోవడానికి పెట్టుకుంటారు. కానీ ఇట్లా పెడుతుండేది ముఖ్యమంత్రి అనేది సామాన్య జనం అనుకుంటున్నారు. అందుకని ఈ రకమైనటువంటి చెడ్డ పేరుతో ఈ రకమైనటువంటి బ్యాడ్ ఎంట్రీ తోటి మీరు వెళ్ళిపోబోతున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత బ్యాడ్గా వెళ్ళిపోలే. మీరైతే ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి బ్యాడ్ చరిత్రతోటి ఒక చెడు తోటి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అసలు ఇది మాకు జర్నలిస్టులకే ఆశ్చర్యం అవుతుంది. ఇట్లాంటి పరిస్థితి ఈయనైతే ఏంటి, అసలు ఇక్కడ పరిపాలన ఉందా ఏమున్నది? కనీసం ప్రతిదీ 4 రోజులు అటు ఇటుగానో తొండికూద గుయ్యాలి కథం. మీడియా కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, ఏదైనా దాని చుట్టూ 4 రోజులు చర్చ లేపుతుంది. ఇట్లాంటి కీలకమైనటువంటి అంశం మీద అసలు రాష్ట్రంలో ఇప్పుడు కీలకం ఈ కరువుకు సంబంధించినటువంటి మీడియా కావచ్చు, ఎవరైనా ఇది తప్పితే ఇంకో చర్చ ఉండాల్సినటువంటి సమయం లేదు ఇప్పుడు. ఎందుకు ప్రభుత్వం మీద అంత ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.
లేకపోతే కరువు, నీటి సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, ఇన్ని సమస్యలు ఏ రకంగా ముంచుకొస్తాయి అనేది నిపుణులు చెప్తున్నటువంటి విషయాన్ని పరిపాలకునిగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటివి గమనించకపోతే తెలంగాణ సమాజానికి ద్రోహం చేసినటువంటి అవసరం అనేది గుర్తుంచుకొని మసలాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్ గారు. నెక్స్ట్ వేణుమాధవ్ గారు, బీసీ సంఘాల ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. సార్ ఒక 2 minutes.